విద్యార్థి దశ నుంచి ఆలోచనలకు పదును పెడితే సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని నిరూపించారు ఆ విద్యార్థులు. గురువులిచ్చిన ప్రోత్సాహంతో అనేక ప్రాజెక్టులను తయారు చేశారు. వీటికి విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన వేదిక అయింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రాజెక్టులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ప్రజల జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు మానవులకు ఉపయోగపడే అనేక ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించారు. రసాయన ఎరువులు వినియోగించకుండా వ్యవసాయం చేసుకునేందుకు సరికొత్త పద్ధతిని కొంతమంది విద్యార్థులు కనిపెట్టారు. పరిశ్రమలు వెదజల్లే వాయు కాలుష్యాన్ని శుద్ధి చేసే విధంగా ప్రాజెక్టును అభివృద్ధి చేశాడు ఓ విద్యార్థి. ఇలా ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాజెక్టులు చేశారు. ప్రాజెక్టులను ప్రదర్శించి వారిలోని నైపుణ్యాల్ని ఇతరులతో పంచుకున్నారు. తాము ప్రదర్శించిన ఈ ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఏ హౌస్ ఆఫ్ ఫ్లోటింగ్ బ్రిక్స్ యూజింగ్ పాలిథిన్ కవర్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యిద్ది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఫ్యూచర్లో ఇటువంటివి డెవలప్ చేస్తే పీపుల్ అనేవాళ్ళు ఫ్లడ్స్ ద్వారా చనిపోవడం చాలా వరకు తగ్గిద్ది. అలాగే పాలిథిన్ కవర్స్ వల్ల వచ్చే పొల్యూషన్ కూడా తగ్గి ఎకో ఫ్రెండ్లీగా మన ఎర్త్ అనేది తయారయ్యింది. కార్బన్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఫ్యాక్టరీస్లో కార్బన్ డైఆక్సైడ్ పాయిజనస్ గ్యాస్ని అబ్జర్వ్ చేసుకొని ఎన్విరాన్మెంట్లో ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తే ఎయిర్ క్వాలిటీ పెరుగుతుంది, గుడ్ హెల్త్ దక్కుతుంది. మా ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ డ్రైనేజ్ క్లీనింగ్ సిస్టమ్. ఎక్కడైనా డ్రైనేజీలో కానీ లేకపోతే రివర్స్లో కానీ పెట్టినప్పుడు ఈ మోటార్ సిగ్నల్ వచ్చి ఈ వీల్ అనేది తిరుగుతుంది. ఈ డ్రైనేజ్లో ఉన్న చెత్త అనేది బయటికి వెళ్ళిపోతుంది. మేము ఇప్పుడు పట్టణాల్లోనే కాదు, పల్లెటూరుల్లో కూడా డ్రగ్స్ కేసెస్ చూస్తున్నాము. ఎప్పుడైతే కొకైన్ వస్తుందో, ఏదైతే బేసిక్ ఎమోషన్స్ ఉంటాయో ఆ పాత్వే అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయ్యి మన ఈ బేసిక్ ఎమోషన్ కంట్రోల్ ఉండదు. సో వీటిని అన్నిటిని వీళ్ళు ఎరాడికేట్ చేయాలని, వాళ్ళు ఒక సోల్జర్గా తయారవ్వాలని మేము ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి బీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎ సోల్జర్ అండ్ ఫైట్ అగైన్స్ ద డ్రగ్స్. ముఖ్యంగా ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. ఈ ప్లాస్టిక్ పొల్యూషన్లో రేపర్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ రేపర్స్ని యూజ్ చేసి ఎడ్యుకేషనల్ టూల్స్ కొన్ని, తర్వాత డెకరేటివ్ పర్పస్ ఏప్రాన్స్ అటువంటివి తయారు చేసి కొంత మేరకు పొల్యూషన్ని తగ్గించవచ్చు అనే అభిప్రాయంతో నేను ఈ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం బాల వైజ్ఞానిక ప్రదర్శనల పేరుతో సరికొత్తగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం మండల స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు పూర్తయి జిల్లా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ఉత్తమంగా రాణించిన విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంచేందుకు ఇటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనల్ని పెంపొందించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ అభిప్రాయపడ్డారు. చిన్ననాటి నుంచే విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం కనుగొనడానికి పిల్లలు ఎంత చక్కగా ఆలోచిస్తున్నారు. మనం ఎంత వాళ్ళని సైంటిఫిక్ డైరెక్షన్లో మనం ప్రమోట్ చేస్తామో, మోటివేట్ చేస్తామో అంత వాళ్ళు మంచి స్టూడెంట్గా, అలాగే మంచి సైంటిస్ట్గా, రానున్న రోజుల్లో మంచి పౌరుడిగా అవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రులకి, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు మన జిల్లాలో కూడా చేద్దాము. చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వీ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ టు బి ఏ రోల్ మోడల్ ఫర్ ది కంట్రీని తెలియజేసుకుంటాం.